ఓకే అండి, అందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న ప్రతి విద్యార్థికి న్యాయం జరగాలి. ఈ నోటిఫికేషన్లో ఒక విన్నర్గా ఉండాలి. రైతు పొలాన్ని దున్నితే రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు, కానీ ఈ కాంపిటీట్లో నువ్వు నిలబడితే ఏదో రోజు ఒక విజేతగా తిరిగి వెళ్ళగలుగుతావు. గతంలో ఎక్కడ విఫలమైనావు, గతంలో ఎక్కడ కోల్పోయినావు, గతంలో ఎందుకు క్యాచ్ చేయలేకపోయినావు, ఈసారి కాబోయే టీచర్ నువ్వే, కాబోయే కానిస్టేబుల్ నువ్వే, కాబోయే గ్రూప్ 2 ఆఫీసర్ నువ్వే, కాబోయే ఎన్టీపీసీ ఆఫీసర్ నువ్వే. రెండు రాష్ట్రాలు ఏ పోటీ పరీక్ష రాసినా ఎన్ఎఫ్ఐ విధంగా మన దగ్గర స్టాక్ జీకే సపరేటు, కరెంట్ అఫైర్స్ సపరేటు. 2024 నుండి ఈ రోజు వరకు కూడా టోటల్ అంశాలు మీకు అందుబాటులో ఉన్నాయి. మన యాప్ను మీరు పర్చేజ్ చేసుకోండి. టోటల్ ఎన్ఎఫ్ఐ విధంగా మన యాప్లో ఉంటాయి. ప్రశ్న బయటికి వెళ్ళదండి. మనం ఇదంటే ఎగ్జామ్ అలా కూర్చున్నా ఆ సార్ మీకు గుర్తుకు రావాలి. ఈసారి నువ్వు ఒక విన్నర్గా తిరిగి వెళ్ళాలి. మీ ఊరి వాట్సాప్ గ్రూప్ డీపీలో నీ ఫోటో కనిపించాలి. మా ఊరు నుండి అబ్బాయి సెలెక్ట్ అయింది, మా ఊరు నుండి అబ్బాయి టీచర్ సెలెక్ట్ అయ్యిండు, మా విలేజ్ నుండి కానిస్టేబుల్ జాబ్ వచ్చింది, మా విలేజ్లో గ్రూప్ 1 ఆఫీస్ సెలెక్ట్ అయ్యిండు. ఈ రేంజ్లో నువ్వు ఉండే విధంగా ఉండాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఈసారి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఏది ఎంతవరకు కావాలో, ఏది ఎంతవరకు అందించాలో అంతవరకు మన యాప్లో టోటల్ క్లాసెస్ ఉన్నాయి. మీకు అన్ని రకాలుగా ప్రతి పోటీ పరీక్ష యూజ్ఫుల్ విధంగా సపరేట్ ఏపీ డిఎస్సి, ఏపీ కానిస్టేబుల్, తెలంగాణ డిఎస్సి, తెలంగాణ కోర్సెస్ ఉన్నాయి. వీటిని మీరు పర్చేజ్ చేసుకోండి. సార్, వెరీ వెరీ ఇంపార్టెంట్. 2025 టాప్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ప్రతి పోటీ పరీక్షలో 2-3 మార్కులు అడుగుతాడు. ఇక్కడికి గ్యారెంటీ అడుగుతాడు. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగింది, ప్రపంచంలో ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావలసిన సమాచారాన్ని ఉపగ్రహాలు చేరవేస్తుంటాయి. రేపు గ్యారంటీ ఇక్కడి నుంచి అడుగుతాడు సార్. 2025 మే 29 నాడు శుభాంశు శుక్లతో పాటు ఆక్సియం మిషన్ 4 ద్వారా ఎంతమంది అంతరిక్షం వెళ్ళబోతున్నారు. అయ్యా, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎగ్జామ్కి 15 డేస్ 10 డేస్ ముందు ఉన్న అంశాలు అడుగుతాడు. అందుకే యాప్లు అన్నీ ఉంటాయి. ఆఫ్లైన్ అంత ఎప్పుడో మనకు 1 మంత్ ముందు 40 డేస్ ముందే పేపర్ తయారవుతుంది. 2024 నుండి ఈ రోజు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ అంశాలు మన యాప్లో ఉన్నాయి. టోటల్ ఎన్ఎఫ్ఐ విధంగా మన యాప్లో ఉన్నాయి. టోటల్ ఎన్ఎఫ్ సార్, స్టాక్ జీకే, కరెంట్ అఫైర్స్ అన్నీ ఉన్నాయి. ఏది ఎంతవరకు కావాలనో అంతవరకు మీకు అందిస్తున్నాం. ఈ అంశాలు మీరు మన యాప్ను మీరు పర్చేజ్ చేసుకోండి. ఒక రాకేష్ శర్మ 1984లో రాకేష్ శర్మ తర్వాత రేపు అంతరిక్షం వెళ్ళబోతున్న మరో భారతీయుడు శుభాంశు శుక్లా. ఈయనతో పాటు హంగేరీకి చెందిన హంగేరీ, పోలాండ్, ఓకే, హంగేరీ చెందిన టీ కాపీ బోర్ అనే వ్యోమోగామి, ఉజాన్స్కీ అనే వ్యోమోగామి, అమెరికా చెందిన పీటర్ నెగ్గీ వ్యోమోగామి, పెగ్గీ విడ్సన్ వ్యోమోగామి. వీళ్ళు వెళ్ళబోతున్నారు. గ్యారెంటీ అడుగుతారు సార్. 4 వెళ్తున్నారు స్పేస్లోకి. ఏ మిషన్ ద్వారా వెళ్తే అడగొచ్చు. ఆక్సియం 4 మిషన్ ద్వారా. ఈ ఆక్సియం 4 మిషన్ ఎవరి సంబంధించింది? బ్లూ ఆరిజిన్ సంస్థ, అమెరికా స్పేస్ సెంటర్ ఉమ్మడిగా పంపించబోతుంది. 7 రోజులు అంటే 12 రోజుల పాటు ఉండి 7 రకాల అంశాలపై వీళ్ళు పరిశోధనలు చేయబోతున్నారు. ఇలాంటి అంశాలు రేపు పడతారు సార్. ఇప్పటివరకు చంద్రమండలం మీదకి ల్యాండర్ పంపిన దేశాలు ఇండియా 5వ దేశం. ఇప్పటివరకు సార్ ఇక్కడ అంతరిక్షంలో విజయం సాధించిన దేశాల్లో ఇండియా 6వదే. అంటే
ఇండియా 6వ దేశం సార్. చంద్రమండలం మీదకి ఉపగ్రహాలు పంపిన దేశాల్లో ఇండియా 4వది, కానీ జపాన్ 5వది. 5 దేశాలు మాత్రమే చంద్రమండలం మీదకి ల్యాండర్ని పంపించుకున్నాయి. అంగారక గ్రహం పైకి ఉపగ్రహాన్ని పంపిన అంటే దేశాల్లో ఇండియా 4వ దేశం అండి. అమెరికా అంటే ఇండియా 3వ దేశం అండి. అమెరికా, రష్యా తర్వాత 3వ దేశం, 4వది చైనా అండి. ఇలాంటి అంశాలు రేపు పోటీ పరీక్షల్లో మనకు అడుగుతాడు సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. సునీత విలియమ్స్ గురించి గ్యారెంటీ అడుగుతాడు. 2025 మార్చి 19 నాడు ఎన్ని రోజుల అనంతరం సునీత విలియమ్స్ ఈమె ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా క్రూ మిషన్ 10 ద్వారా ఈమె భూమికి చేరుకుంది. ఈమెతో పాటు విల్మ్ బూచర్, ఈమె తొలిసారిగా 2006లో అంతరిక్షానికి వెళ్ళి 195 రోజులు ఉంది. 2012లో వెళ్ళి ఈమె 127 రోజులు ఉంది. 2024 జూన్ 5న వెళ్ళి మార్చి 19 నాడు భూమికి తిరిగి వచ్చింది. 280 రోజుల పాటు స్పేస్లో ఉండి భూమికి తిరిగి వచ్చిన వ్యక్తి, తొలిసారిగా స్పేస్లో వెళ్ళిన లేడీ వాలంటీనా తెలుసుకోవా? రెండోసారి స్పేస్కి వెళ్ళి భూమికి తిరిగి వస్తున్న మూమెంట్లో చనిపోయిన ఎన్ఆర్ఐ పర్సన్ కల్పన చావ్లా. మూడోసారి స్పేస్లోకి వెళ్ళి విజయవంతంగా భూమికి తిరిగి వచ్చిన ఎన్ఆర్ఐ పర్సన్ సునీత విలియమ్స్, గుజరాత్ రాష్ట్రం అండి మరి. రేపు ఈమె గురించి గ్యారెంటీ అడుగుతాడండి. ప్రతి పోటీ పరీక్షల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ లేని బిట్టు ఉండదండి. మరొకటి చూడండి, 2025 ఏప్రిల్ 25న మరణించిన కస్తూరి రంగన్తో సరికానిది ఏది? కస్తూరి రంగన్తో సరికానిది ఏది? ఈయన ఇస్రో మాజీ చైర్మనా, ఎన్ఈపి కమిటీ చైర్మనా, మాజీ రాజ్యసభ సభ్యుడా? ఏ రంగండి? సుదీర్ఘకాలం పాటు ఇస్రోకి చైర్మన్గా పనిచేసిన వ్యక్తి. 1994 నుండి 2003 వరకు, 2003 నుండి 2009 వరకైనా రాజ్యసభ మెంబర్ అండి. 2020 జూలై 29 నాడు అమల్లోకి వచ్చిన ఎన్ఈపి కమిటీ చైర్మన్ అండి. రేపు ఈయన గురించి గ్యారెంటీ అడుగుతాడండి. లేటెస్ట్ అంశాల పరంగా 2025 జూన్లో ఇండియా, అమెరికా ఉమ్మడిగా నిస్సార్ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించబోతుంది. నిస్సార్, నాసా, ఇస్రో, సింథటిక్ అపర్చర్ రాడర్, ఇండియాలో అమెరికాలో స్పేస్ సెంటర్ నాసా, ఇండియా స్పేస్ సెంటర్ ఇస్రో ఉమ్మడిగా నిర్మించిన యొక్క శాటిలైట్ నిస్సార్ ఉపగ్రహం అండి. దీని త్వరలో స్పేస్లో పంపించబోతున్నారు. దీని ముఖ్య ఉద్దేశం అడిగిండు. ఆన్సర్ ఏందండి? ఏనా, బీనా, సీనా, డీనా? ఇలా చూడాలి సార్. ఎంత చదివింది ముఖ్యంగా సార్. ఎగ్జామ్లో అడుగుతున్న క్వశ్చన్ వేరు. ఈసారి డిఎస్సిలో నువ్వు టీచర్గా నిలబడాలి. ఈసారి ఒక కానిస్టేబుల్గా నువ్వు తిరిగి వెళ్ళాలి. గతంలో ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఎందుకు క్యాచ్ చేయలేకపోతున్నావు? నువ్వు ఒక విన్నర్గా ఉండాలి. ఆన్సర్ ఇక్కడ ఏ ఆన్సర్ అండి? ఇవే అండి రేపు గ్యారంటీగా ప్రతి పోటీ పరీక్షల్లో అడిగే అంశాలండి. ఈ కింది వాళ్ళలో తప్పును గుర్తించండి. ఏంటండి? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఫ్రెంచి గయానాలో కౌరు స్పేస్ సెంటర్ దీనికి సంబంధించిందా? బ్లూ ఆరిజిన్ సంస్థ జే బెజోస్ అమెజాన్ కంపెనీ ఫౌండర్ జే బెజోస్ సంబంధించిందా? ఫాల్కన్ 9 ఫాల్కన్ 9 రాకెట్ ఇది స్పేస్ ఎక్స్ సంబంధించిన రాకెటా? లాంగ్ మార్చ్ రాకెట్ ఇది నాసాకు సంబంధించిందా? తప్పేదండి. ఇండియాలో రాకెట్లు అంటే పిఎస్ఎల్వి ఓకే, జిఎస్ఎల్వి ఓకే, LVM-3 ఓకే సార్. ఇక్కడ అంటే SSLV. ఇక్కడ ఇండియాలో రాకెట్స్ అంటే
ఇక్కడ లాంగ్ మార్చ్ అంటే చైనా యొక్క రాకెట్. చైనా రాకెట్ పేరు లాంగ్ మార్చ్. ఇక్కడ ఫాల్కన్ 9 రాకెట్ అంటే ఇది స్పేస్ ఎక్స్ సంస్థ సంబంధించింది. బ్లూ ఆరిజిన్ సంస్థ అంటే జే బేజోస్ అండ్ అమెజాన్ కంపెనీ ఫౌండర్ జే బేజోస్ సంబంధించింది. ఒక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుంది, ఎక్కడ ఏమి జరగబోతుందో మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేవే ఉపగ్రహాలకు లిమిటెడ్ కాలం మాత్రమే ఉంటుంది. క్షిపణులకు ఒకసారి డిజైన్ చేయబడిన మిసైల్ మళ్ళీ అనేక సార్లు పరీక్షిస్తుంటారు. క్షిపణులు శత్రుపై యుద్ధం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. చైనా రాకెట్ పేరు లాంగ్ మార్చ్, అమెరికా రాకెట్ పేరు ఫాల్కన్ 9 అట్లాస్ స్పై అండ్ రాకెట్. ఈ ప్రపంచంలో ఆర్టిఫిషియల్ సన్ డిజైన్ చేసిన కంట్రీస్ 2 ఉన్నాయి, సౌత్ కొరియా, చైనా. ఈ ప్రపంచంలో తొలిసారిగా సూర్యుడి మీదకి 2018 ఆగస్టు 12 నాడు అంటే ఇక్కడ ప్రోబ్ 1 అనే లేదా పార్కర్ సోలార్ ప్రోబ్ 1 ఉపగ్రహాన్ని సూర్యుని వద్ద పంపించిన తొలి దేశం అమెరికా. మనం 2023 సెప్టెంబర్ 2వ తేదీ నాడు ఆదిత్య L1 ఉపగ్రహాన్ని PSLV C-57 రాకెట్ ద్వారా మనం సూర్యుని వద్దకు పంపించాం. ఇప్పటి వరకు సూర్యుని మీద భూమి వాతావరణం అధ్యయనం కోసం ఉపగ్రహాన్ని పంపిన దేశాలు 2 ఉన్నాయి సార్. ఇక్కడ రేపు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి ఏ టైపులో ఆడిన క్యాజల్ ఏందమ్మా నిస్సార్ ఇక్కడ ఓకే. రేపు 2025 జూన్లో మనము ఇక్కడ అమెరికా కలిసి ఉమ్మడిగా స్పేస్లో పంపించబోతున్న శాటిలైట్ నిస్సార్. N అంటే నాసా, I అంటే ఇస్రో, S అంటే సింథటిక్, A అంటే అపర్చర్, R అంటే రాడర్. ఒక ఇండియా అమెరికా కలిసి ఒక ఉమ్మడిగా డిజైన్ చేసిన మిసైల్ నిస్సార్ రేపు త్వరలో జూన్లో స్పేస్లోకి పంపించబోతున్న సంఘటన సార్. యుద్ధ విమానాల నుండి గ్యారంటీ ఒక బిట్ ఉంటుందండి. ఈ మధ్య ఇండియా పాకిస్తాన్ ఉద్రిక పరిస్థితుల సమయంలో ఈ యుద్ధ విమానంలో వెలుగులో తీసుకొచ్చాం. ఈ క్రింది వాళ్ళలో తొలి విమాన వాహక యుద్ధ నౌక ఒకేసారి ఏకదాటిగా 40 పైగా యుద్ధ విమానాలు సముద్రం మీద ఈ యుద్ధ నౌక మీద ఉండి శత్రుపై దాడి చేయగలుగుతున్నాయి. 24,000 కోట్ల రూపాయలతో కొచ్చిన్ షిప్ యార్డ్లో డిజైన్ చేయడం జరిగింది. ఏందండి, ఈ భారతదేశంలో అతిపెద్ద యుద్ధ నౌక అంటే INS విక్రమాదిత్య అండి. దీని పేరు అడ్మిరల్ గోర్ష్కోవ్ అండి. అడ్మిరల్ గోర్ష్కోవ్ రష్యా నుండి కొనుగోలు చేసుకున్నాం. రష్యాలో దీని పేరు అడ్మిరల్ గోర్ష్కోవ్. మనం INS విక్రమాదిత్య అనే పేరు పెట్టుకున్నాం. హూ ఈజ్ విక్రమాదిత్య? శకసారిక విక్రమాదిత్య అనే బిరుదు కలిగిన వ్యక్తి 2వ చంద్రగుప్తుడు అండి. నరేంద్ర మోడీ 2014లో దేశ ప్రధానిగా ఎన్నికైన తర్వాత జూన్ 14 నాడు ఈయన గోవా తీరంలో తొలిసారిగా ప్రయాణించిన యుద్ధ నౌక కూడా INS విక్రమాదిత్య. ఈ దేశంలో తొలిసారిగా ATMను ప్రారంభించింది ఏ యుద్ధ నౌకలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా INS విక్రమాదిత్య అనే యుద్ధ నౌకలో ATMను ప్రారంభించింది. ఈ భారతదేశంలో తొలిసారిగా ATMను HDFC బ్యాంకులో ఇంట్రడ్యూస్ చేస్తారు. ఇక్కడ మరి ప్రపంచంలో తొలిసారిగా ATMను మరి లండన్లో బార్కే బ్యాంకులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జాన్ షెపార్డ్ బాన్ ATM యొక్క డిజైనర్ అండి. మరి భారతదేశంలో తొలి సోలార్ యుద్ధ నౌక అంటే INS సురక్షక్. ఈ దేశంలో తొలి విమాన వాహక యుద్ధ నౌక అంటే INS విక్రాంత్. ఈ దేశంలో తొలి అణు జలాంతర్గామి అంటే INS అరియంత్. ఓకే, ఈ రెండింటిని గోవా షిప్ యార్డ్లో నిర్మిస్తే, దీన్ని రష్యాలో నిర్మిస్తే, ఇది హిందుస్థాన్ షిప్ యార్డ్లో వైజాగ్లో నిర్మించారు. ఇండియన్ నేవీ సర్వీస్ INS అంటే ఆన్సర్ ఏందండి? B1 ఆన్సర్. ఇక్కడ ఈ 4 ఏ టైపులో మీకు అడిగినా ఈజీగా మీరు ఇక్కడ నుంచి క్యాచ్ చేయొచ్చు. మరొకటి చూడండి, ఈ క్రింది వానిలో ఇస్రోకు సంబంధించిన
రాకెట్తో సంబంధం లేనిది. అంటే ఇస్రో రాకెట్లో డిజైన్ చేస్తుంది, డిఆర్డిఓ మిసైల్స్ డిజైన్ చేస్తుంది. ఇండియా రాకెట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఆయన ఇక్కడ ఎస్ సోమనాథన్. మూన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే మైలుస్వామి అన్నాదురై. స్పేస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే విక్రమ్ సారాభాయ్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం. మిసైల్ ఉమెన్ ఆఫ్ ఇండియా అంటే టెస్సీ థామస్. తేజస్ యొక్క యుద్ధ విమానం డిజైనర్ కోట హరినారాయణ, ఏపీకి చెందిన వ్యక్తి అండి. ఆర్యభట్ట డిజైనర్. 2025 ఏప్రిల్ 19 నాటికి ఆర్యభట్ట శాటిలైట్ని పంపించి 50 ఏళ్ళు కూడా ఇక్కడ పూర్తి కావడం జరిగింది. ఏంటంటే ఇక్కడ పిఎస్ఎల్వి మనదే, జిఎస్ఎల్వి మనదే, ఎస్ఎస్ఎల్వి మనదే. సోయాజ్ టీ అనేది రష్యాకు సంబంధించిన యొక్క రాకెట్ అండి. ఈ కింది వాళ్ళు సరైన వాటిని గుర్తించమని చెప్పి అడుగుతుండ్రు. ఏంటంటే ఇక్కడ ఎవరండి సరైన వారు కాదు. ఇక్కడ స్పేస్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే విక్రమ్ సారాభాయ్ రైటే, కేరళ. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే అబ్దుల్ కలాం, తమిళనాడు. న్యూక్లియర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే హోమీ బాబా జహాంగీర్. శాటిలైట్స్ మ్యాన్ ఆఫ్ అంటే శాటిలైట్స్ ఇక్కడ సార్. ఓకే, మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఒక శాటిలైట్ అంటే మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే యుఆర్ ఉడిపి రామచంద్రరావు. ది రాకెట్ ఇక్కడ డిజైనర్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటే ఎస్ సోమనాథన్, ఇస్రో చైర్మన్. ప్రజెంట్లీ ఇస్రో చైర్మన్ ఎం నారాయణరావు, తమిళనాడు. ఏ ఇయర్ అండి ఇస్రో? 1969లో ఇస్రో ఏర్పడింది. ఇదే ఇయర్లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులు జాతీయం. ఇదే ఇయర్లో ఇస్రోని ఇక్కడ స్థాపించుకున్నాం. ఇదే ఇయర్లో ఇండియాలో తొలి అణువిద్యుత్ కేంద్రం తారాపూర్. ఇదే ఇయర్లో 1969లో ఆర్థిక రంగంలో నోబెల్ బహుమతిని ప్రారంభించారు. ఇదే ఇయర్లో 1969లో ఒకే మ్యాన్ బూకర్ ప్రైజ్ కూడా స్టార్ట్ అయింది. ఇలాంటి అంశాలండి ఇక్కడ. ఓకే, ఇందులో అన్నీ కూడా రైటే అండి, అన్నీ కూడా సరైనవే. ఇలాంటి అంశాలపై గ్యారెంటీ అడుగుతాడు. 2025 జనవరి 26 నాడు బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు కోసం భారత్తో అగ్రిమెంట్ చేసుకున్న దేశం. 2023లో భారత్తో బ్రహ్మోస్ క్షిపణి కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేస్తుంది ఫిలిప్పీన్స్. భారతదేశంతో ఇక్కడ ఆకాష్ క్షిపణి కొనుగోలు కోసం అగ్రిమెంట్ చేసుకుంది మలేషియా. కానీ ఇండోనేషియా ఆన్సర్ అండి ఇక్కడ. 2025 సంవత్సరం జనవరి 26 నాడు భారత రిపబ్లిక్ వేడుకలకు చీఫ్ గెస్ట్గా వచ్చిన వ్యక్తి మేఘావతి అంటే ఈయన ప్రభావో సుబియాంటో. ఇండోనేషియా అధ్యక్షుడు వచ్చి పలు అంశాలపై, రక్షణ సంబంధాలపై అగ్రిమెంట్ చేసుకున్నాడు. బ్రహ్మోస్ అంటే భారత్లో ఉన్న బ్రహ్మపుత్ర నది, రష్యాలో ఉన్న మాస్కో నది, ఈ 2 నదుల పేరు మీద నిర్మించబడ్డ మిసైలే బ్రహ్మోస్ అనేక మిసైల్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గ్యారంటీ పెట్టండి. 2025 ఏప్రిల్ 28 నుండి భారతదేశం ఎన్ని వేల కోట్ల రూపాయలతో 26 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ఇండియా ఫ్రాన్స్ నుండి ఒప్పందాన్ని అంగీకరించింది. 8,000 కోట్లు అండి ఇక్కడ. ఆన్సర్ 63,000 కోట్లండి. 2016లో మనం 60,000 కోట్ల రూపాయలతో 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు చేసినాం. రఫేల్ యుద్ధ విమానం నడిపిన తొలి లేడీ శివాంగి సింగ్. మరి యుద్ధ విమానం నడిపిన తొలి మహిళ ఆర్మీలో అభిలాష్ బారక్. వైమానిక దళంలో కెప్టెన్ హోదా పొందిన తొలి లేడీ శాలిని దామి. మరి ఫ్రాన్స్లో డసాల్ట్ ఏవియేషన్
కంపెనీ నుండి 60,000 రూపాయల యుద్ధ విమానాలు కావాలని మనం అగ్రిమెంట్ చేసుకున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారులుగా నియమితులైన వారితో సంబంధం లేని వారు. ఈ మధ్య ఏపీ సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో గణనీయమైన మార్పులు సాధించడానికి కొద్దిమందిని ఇక్కడ ఎంసి గాంధీ, కృష్ణ ఎల్లా, జి సతీష్ రెడ్డి, ఎస్ సోమనాథన్ వీళ్ళని అడ్వైజర్ నియమించుకుంది. ఎం నారాయణరావు కాదు. ఈయన ఇస్రో యొక్క చైర్మన్ నారాయణరావు. ఇక్కడ తమిళనాడు స్టేట్ అండి. ఇది రాంగ్ అండి. ఇక్కడ ఆన్సర్ మిగిలినండి. 2025 జనవరి 29 నాడు జిఎస్ఎల్వి F-15 రాకెట్ ద్వారా సతీష్ ధావన్ సెంటర్ నుండి ఏ ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించారు? NVS 02 నా? NVS ఇక్కడ సార్ 2 ఉపగ్రహం, కార్డోసాట్, ఆదిత్య L3, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 5. ఏందండి ఆన్సర్? A1 ఆన్సర్ అండి. ఇక్కడ ఈ గ్యారంటీ పెట్టండి. ఈ కింది వాళ్ళలో సరైన వాటిని గుర్తించని చెప్పి అడుగుతుంది. దేశంలో తొలి కంప్యూటర్ క్వాంటమ్ గ్రామం అమరావతి అండి. అతిపెద్ద వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటార, రైటే అండి. బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఏప్రిల్ 14 నాడు ఒకేసారి 6 మహిళలు స్పేస్లోకి వెళ్ళి భూమికి తిరిగి వచ్చారు. బ్లూ ఆరిజిన్ సంస్థకు సంబంధించిన న్యూ షెపర్డ్ రాకెట్ ద్వారా. ఆకాశ క్షిపణి కొనుగోలు కోసం ఇండియా ఇక్కడ ఫిలిప్పీన్స్ దేశంతో ఒప్పందాన్ని అంగీకరించింది. ఏందండి ఇక్కడ ఆన్సర్? ఇక్కడ ఏబిసి సరైందండి. ఇక్కడ అన్నీ సరైంది కాదు. ఓకే, ఇలాంటి టోటల్ ఉంటాయండి. ఉపగ్రహాలు, యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు టోటల్ ఉంటాయి. మన యాప్లో ఫుల్ కోర్స్ ఉంటుంది. స్టాండర్డ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఎనీ ఎగ్జామ్ ఉపయోగపడే విధంగా 2024 నుండి ఈ రోజు వరకు ఉన్న యొక్క అంశాలు మన యాప్లో ఉంటాయి. టోటల్ ఎనప్ అండి. మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా. ఓకే, థ్యాంక్ యూ అండి.